నమస్కారం. సరైన టీవీ మార్నింగ్ బులెటిన్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన వైనం. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి. పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు. వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేష్. పనుల పురోగతిని చూపిస్తూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల. మీనాక్షి నటరాజన్ పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు. కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్. చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడంతో పెరిగిన ఉత్కంఠ. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు, 4 చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పండరీపూర్ తాలూకాలోని రంజని గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు, బంధువులుగా గుర్తించారు. మార్వాడ్లోని ఆలయంలో దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన బావికి రక్షణ గోడ లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సహాయక చర్యలను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాజధాని పనులు ఆగిపోయాయని, వర్షానికి మునిగిపోతోందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిర్మాణాల పురోగతిని చూపిస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, మంత్రుల నివాస సముదాయాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ప్రజలు స్వయంగా గమనించాలని కోరారు. వాస్తవాలను పక్కన పెట్టి దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. సారీ బ్రో, ఏమనుకోవద్దు. అమరావతిలో పనులు అస్సలు ఆగడం లేదు. వర్షం పడితే చాలు పరిగెత్తుకొచ్చి అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే మీ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఎలాగన్నా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాం. కానీ ఏం చేద్దాం, అన్ని సైట్లలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ పనులు, అసెంబ్లీ పనులు, హైకోర్టు పనులు, రోడ్లు, రిజర్వాయర్లు, ఎల్పీఎస్ ప్లాట్ల పనులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, ఏఎస్ టవర్లు, సెక్రటరీ బంగళాలు, జీవో టవర్స్, ఎన్జీఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, హ్యాపీ నెస్ట్, మినిస్టర్ బంగళాలు. వర్షం పడిందని ఏ పని ఆగలేదు. అర్థమైందా బ్రో? అమరావతి ఇస్ అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాలు కట్టిపెట్టండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. వర్షాల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్ 1న జరిగిన సమీక్షలో ముందస్తు సూచనలు ఇచ్చినా కొందరు అధికారులు సరిగా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాల సమయంలో ఫీడ్లో లేకపోయే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి పరిస్థితులను సమీక్షిస్తానని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే సహించబోమన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో వేగంగా స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కు అన్యాయం జరిగేలా వ్యవహరించారని విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అవకాశం లేకుండా అడ్డుకునేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానానికి కొన్ని అంశాలపై ఫిర్యాదు చేయడంతోనే ఆమెపై తప్పుడు కేసులు పెట్టించారని అన్నారు. సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచే స్వభావం రేవంత్ రెడ్డిదని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్
రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 4,000 నెలకు చొప్పున 50,000, 48,000 రౌండ్ చేస్తే 50,000. 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 2,50,000. మరి సగం టైం అయింది. ఎంత ఇవ్వాలి ఇప్పటికీ? ఒక్కనికన్నా ఇచ్చిండా? ఇక మా ఆడబిడ్డలకు వాగ్దానం చేసిండు. అత్తకు 4,000, కోడలకు అత్తకు 4,000, కోడలకు 2,500. మరి 2,500 నెలకంటే 12 నెలలకు ఎంత అవుతుంది? 30,000 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. ఇప్పటికి ఎంత రావాలి? 75,000 రావాలి. వచ్చినాయి వాళ్ళకన్నా 75,000? నేను ఇవ్వాలి. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెల సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కలకు 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా 4,000 రూపాయలు ఇస్తా నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు, చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే మోచేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు, పోయి కుర్చీలో కూర్చున్నాడు. హైదరాబాదులు, ఖైరతాబాదులు మీరు నమ్మలే. హైదరాబాద్లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే. ఒక్క సీటు కూడా ఇయ్యలే మీరు కాంగ్రెస్. మీరెవరైనా నాగేందర్ కోటేసినారు? నాగేందర్కి వేయలే, కేసీఆర్కి వేసారు మీరంతా, మాకు తెలుసు. నాగేందర్ చూసి ఓడెత్తాడు, నాగేందర్ చూసి ఓటెత్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే. అట్లే జరిగింది. కానీ కేసీఆర్ గెలవాలి కదా. ఈయన సక్కటోడు కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఎమ్మెల్యే గెలిస్తే అని చెప్పి ఓటేసిరు. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఖైరతాబాద్లో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం. 2018లో, 2023లో శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మళ్ళీ 2028లో కూడా ఎగిరేద్దామా? పక్కానా? పక్కా అంటే మా లేడీస్ కూడా గట్టిగా చెప్పాలి, పక్కానా? కాకినాడ జిల్లాలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో జూన్ 6వ తేదీన చిన్నారి అదృశ్యమైంది. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో మిస్టరీ మరింత జటిలంగా మారింది. కుక్కకు జీపీఎస్ ట్రాక్టర్ అమర్చి గాలింపు చేపట్టినా ఆశించిన ఫలితం రాలేదు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారి ఆలయం ముందు రోడ్డు పనులను అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ నాయకులు మట్టి కుప్పలు వేసి పనులు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2.5 కోట్లు మంజూరు చేసినప్పటికీ రాజకీయ కారణాలతో పనులు జరగనివ్వడం సరికాదన్నారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ప్రజల సౌకర్యాల కోసం చేపట్టిన పనులను అడ్డుకోవడం అభివృద్ధికి ఆటంకమన్నారు. అవసరమైతే అంబర్పేట ప్రజల కోసం కరసేవ తరహాలో రోడ్డు సేవ కూడా చేపడతామని హెచ్చరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు శాసనసభ్యుడిగా మన అంబర్పేటలో 5 సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఇంకా 30 సంవత్సరాల వరకు కొత్త సబ్ స్టేషన్ మనకు అవసరం ఉండదు. ఆ రకంగా ముందు చూపుతో ఆ రకంగా 5 సబ్ స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అనేక రకాల పార్కులు, నూతన పార్కులు, అది బాగంబర్పేటలో కానీ బర్కత్పూర్లో కానీ నూతన పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అంతెందుకు, మనం ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే కనిపించేది ఫ్లైఓవర్. 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది ఈ ఫ్లైఓవర్ గురించి, 40 ఏళ్ల నుంచి. కానీ ఈరోజు
భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 400 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎక్కడ లైబ్రరీ బిల్లు కట్టాలి ఈ మధ్యలో కాచిగూడలో కానీ నల్లకుంటలో కానీ మన సొంత పక్కా బిల్డింగ్లో ఈరోజు లైబ్రరీల కోసం కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్ అభివృద్ధి, ఈరోజు బస్తీ దవాఖానాల అభివృద్ధి, బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల ద్వారానే ఈరోజు మన అంబర్పేటలో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బస్తీ దవాఖానాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల అభివృద్ధి, అదే కాకుండా మరి ఈరోజు అనేక రకాలుగా ఇండ్ల నిర్మాణం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు గోల్నాకలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, నల్లకుంటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, బాగంబర్పేటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క ఇల్లైనా వాళ్ళు కట్టారా అంబర్పేటలో చూపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే మనమందరం ఆలోచన చేయాలి. అంబర్పేట మాంకాళి దేవాలయానికి ఎదురుగా మనం ఫ్లైఓవర్ కింద రోడ్డు వేస్తా ఉంటాం. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన వాగ్దానాలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీ బలమని పేర్కొంటూ అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీ నాయకత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉన్నది. ఎస్ఐఆర్ కానీ మెంబర్షిప్ కానీ ఒక నెల కార్యక్రమం, అది కేటీఆర్ గారు చెప్తారు ఆ విషయం. ఓన్లీ 1 మంత్ కార్యక్రమం. కానీ దినానికి మనం పొద్దున లేస్తే 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 7 గంటల వరకు అనుకుందాం, 10 గంటలైతే ఖాళీ ఉంటాం కదా. ఈ 10 గంటలలో మనం చేసేది ఏంటంటే తప్పకుండా చాలామంది అనుకుంటారు ఏంటంటే అరే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ కోసం పనిచేసిన, గులాబీ జెండా కోసం పనిచేసిన, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినరు, నాకు ఏ పదవి రాలేదు, నాకు ఏమి రాలేదు అని చెప్పి రకరకాలుగా కొంతమంది మాట్లాడుకుంటారు. అది వాస్తవం కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎజెండాలు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ గులాబీ జెండాని అన్నిటికంటే పెద్ద పదవి. ఈ జెండాకు ఉన్నటువంటి వాల్యూ ఏంది ఎరకనా? మీ బస్తీలో నీళ్లు రాకపోతే వాళ్ళు నీ దగ్గరికే ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు నీ దగ్గరికే? ఈ జెండాకు ఉన్నటువంటి పవర్, ఈ గులాబీ పార్టీలో ఉన్నటువంటి పవర్ నీ ఇంటికి రప్పిస్తుంది. ఆడ 300 ఇండ్లుంటే నిన్నే నాయకునిగా అక్కడ పేపర్లు ఎందుకు వస్తుంది? ఈ యొక్క జెండాకు ఉన్నటువంటి పవర్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని మేళ్ళు చేసినాం, పెన్షన్లు ఇచ్చినాము, రకరకాల కార్యక్రమాలు, రోడ్లు వేయించినాం, ఇండ్లు కట్టించినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, పార్కులు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, పంజగుట్ట బొందలు గడ్డ అంటాం కదా మనం. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఎవరు చేశారు? అంటే కేసీఆర్ గారి ఆలోచన అంతవరకు వెళ్ళింది. ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, అదే ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాము, నిమ్స్ హాస్పిటల్ కడుతున్నాము, సన్న బియ్యం ఇచ్చి చాలా కార్యక్రమాలు చేసినాం. మనకు 100 ఉన్నాయి. మీరు ఎస్ఐఆర్లో కూడా మెంబర్షిప్ పోయినప్పుడు కూడా 5 నిమిషాలు వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళకి అడగండి ఉత్తగానే, ఏమ్మా నీ బిడ్డ పెళ్లి చేసినావంట, తులం బంగారం ఇచ్చిండంట రేవంత్ రెడ్డి అంటే ఆమె ఆడ నుంచి స్టార్ట్ చేస్తుంది. అది నీకు ఎలక్షన్ వరకు రిజిస్టర్ అవుతుంది. ఏమక్క నీకు 2500 ఇచ్చిండ్రంట కదా అంటే ఆమె నువ్వేమని అవసరం లేదు, ఆ షురూ చేస్తుంది. తాతలు అవ్వల దగ్గర పోయి
పెన్షన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు 2,000 ఇచ్చిండంట కదా, వీడు వచ్చి 4,000 ఇస్తుండంటే ఆమె వేసుకుంటేనే అది నీకు ఎలక్షన్ వరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం ఇంటికాడ కూర్చొని అది చేసినాం ఇది చేసినాం కంటే మీరు రోజు మీ డివిజన్లో 50 మంది ఉంటే 50 మంది, 100 మంది ఉంటే 100 మంది కార్పొరేటర్గా కాంటాక్ట్ చేద్దాం అనుకున్నటువంటి ఎవరైతే ఆస్పిరేట్స్ ఉన్నారో వెళ్ళండి మీరు బయటికి. నీకు శక్తి 50 మందితో వెళ్తావా, 100 మందితో వెళ్తావా, 200 మందితో ఎల్లు బస్తీలో తిరుగు గులాబీ. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టుల పేరుతో పేదలను రోడ్డున పడేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. హైదరాబాద్ భవిష్యత్తును కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంటే ఈ సగం కన్నా ఎక్కువ పండించినటువంటి ఓట్లని కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఈరోజు వాళ్ళు దాని యొక్క క్రెడిట్ తీసుకుంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు ధాన్య ఒక్క చివరి గింజ దాకా మీరు కొంటా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేశారు. చివరి ధాన్యం దాకా మేము కొంటామని, చివరి ధాన్యం దాకా ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్రం ధాన్యం కొనాలంటున్నారు. మళ్ళీ నువ్వు ఎందుకయ్యా ముఖ్యమంత్రి? చెప్పింది నువ్వు, ముఖ్యమంత్రి గద్ద ఎక్కింది నువ్వు. అమ్మ కొనాల్సిందా ఎవరా అంటే కిషన్ రెడ్డి కొనాలి అంట, సంజయ్ గారు కొనాలంట, మా ఎంపీలు కొనాలంట. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి నువ్వు, నీ పని కూడా మా భారతీయ జనతా పార్టీ ఎంపీలు చేయాలని కోరుకుంటా అంటే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి ఇంకా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను కదా, మా ఎంపీల మీద మా మంత్రుల మీద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు రిజైన్ చేయాలి, మాకేం రాలేదు, తెలంగాణకు ఏం తీసుకురావట్లని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, ఒక్కసారి తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. చెప్పుకుంటున్నటువంటి ధాన్యాన్ని కూడా ఆ ధాన్యం కొన్నది కేంద్ర ప్రభుత్వం, ఒక్కొక్క ధాన్యానికి చెల్లించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. ఇది అబద్ధం అంట. చర్చకు వస్తామని చెప్పేసి కూడా సిద్ధంగా అని చెప్తాను. ఈ రాష్ట్రంలో ఏం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? సెంట్రల్ యూనివర్సిటీ మురుగులో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? జాతీయ రహదారులు ఇస్తుంది కేంద్రం కాదా? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో ఉన్నటువంటి ఒక కాజీపేట కాకుండా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఏం చేయదు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చెప్పి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. 13 లక్షల కోట్లతోని ఇప్పటికు తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నోరు లేదే, అబద్ధాలే మాట్లాడుతున్నారు. మీ ఎంపీలు రిజైన్ చేయాలని చెప్పి మీరు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ దగ్గరే ఉంది. మొన్న ఒక్కరోజు హైదరాబాద్లో వాన పడితే ప్రజలు అతలాకుతలం అయిపోయారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. అల్వాల్లో 2 పిల్లలు జన మీ యొక్క మంత్రిత్వం బాధ్యత కాదా? యాజ్ ఎ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మీ బాధ్యత కాదా? మీరు రిజైన్ చేస్తారా అని అడుగుతా ఉన్నారు. ఈ హైదరాబాద్ సిటీ నగరాన్ని మీరు డెవలప్మెంట్ కోసం చేయాలని అనుకుంటే ఈ యొక్క వానాకాలం వస్తుంది, వానక ముందే సిల్టింగ్ చేయాలి, వానక ముందే నాలాలు తుడవాలి. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తే సహించబోవని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడే అధికారులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడవద్దని సూచించారు. ప్రజల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల హక్కులను కాపాడేందుకు పార్టీ అండగా ఉంటుందని
స్పష్టం చేశారు. అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఈ ప్రోగ్రాం SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరివేతతో కొన్ని పార్టీలను దెబ్బతీసే కుట్ర చేస్తూ ఉంది అని మనందరం కూడా వింటా ఉన్నాం. ఏంటి అసలు ఈ SIR ఏంటి? ఒక రాజకీయ పార్టీగా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మనం ఏం చేయాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి SIR అనేది ఈ దేశంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. ఇప్పటి వరకు 2 సార్లు SIR జరిగింది. 2002 చివరిసారి SIR జరిగింది. ఇప్పుడు 2026లో మళ్ళీ SIR ప్రారంభమైంది. మనం జాగ్రత్తగా పనిచేసుకుంటే ఏం కాదు. కొంచెం మన బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ లాంటి పట్టణాల్లోనే దీని పని ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నా నియోజకవర్గం సిద్దిపేటలో 5 మండలాలు ఉంటుంది, సిద్దిపేట పట్టణం ఉంటుంది. గ్రామాల్లో SIR కింద ఇప్పటికే ఫ్యామిలీ మ్యాపింగ్ 99% అయిపోయింది. సిద్దిపేట పట్టణానికి వచ్చేసరికి 62% దగ్గర ఆగిపోయింది, 62%. అసలు ఏంటి ఫ్యామిలీ మ్యాపింగ్ ఏంటి, SIR ఏంటి, బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలి, మన పార్టీకి నష్టం జరగకుండా మనం ఎలా పనిచేయాలన్నదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్ ఇవి కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ SIRలో మీరు ఎంత చురుకుగా పాల్గొంటే, ఎంత బాగా చేసుకుంటే రేపు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు అంత మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, క్రమశిక్షణ కలిగిన బూత్ లెవెల్ ఏజెంట్లుగా బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ యూపీఏ హయాంలో అవినీతి, కుటుంబ పాలన, కుంభకోణాలు రాజ్యమేలాయని విమర్శించారు. దేశ రాజకీయాల్లో సీటు చోరీకి నాంది పలికింది కూడా కాంగ్రెస్ నాయకత్వమేనని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన సాగుతోందన్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసిన భారత్గా తీర్చిదిద్దేందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ దీర్ఘాయుష్యుతో దేశానికి మరింత కాలం సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అధిగమించిన వ్యక్తిగా అందరి మన్ననలు ఈరోజు పొందుతూ ఉన్నారు. అంతేకాదు దేశంలోనే ఒక మొదటి నాయకుడు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, అంతకు పూర్వం 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అంటే దాదాపు 25 సంవత్సరాలుగా విరామం లేకుండా ఎన్నికైనటువంటి ప్రజానాయకుడిగా వారు కొనసాగుతూ 8,900 రోజులు మరి ఉన్న 10వ తేదీ నాడు వారు అధిగమించారంటే ఇది దేశ చరిత్రలోనే మొదటి వ్యక్తి. అందులో గతంలో వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ వారు తెరలేపితే ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రాజకీయ కుటుంబంలో నేపథ్యం లేని వ్యక్తిగా ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఇవాళ ఈ రికార్డు సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు, నెహ్రూ గారు 1947 తర్వాత వారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి నెహ్రూ రికార్డును అధిగమించలేదని వ్యాఖ్యలు వారైతే చేశారో, మల్లికార్జున్ ఖర్గే గారు చాలా సీనియర్ నాయకులు.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రొవిన్షియల్ స్టేట్స్ నుంచి వారు పేరు కోసం ఆ రకంగా ప్రతిపాదనలు తీసుకొస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ ప్రావిన్స్ల యొక్క నాయకులు అందరూ కూడా దాదాపుగా సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి కావాలి, అప్పుడే దేశం. కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మిథున మాస పూజల కోసం భక్తులకు తెరుచుకుంది. పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాల నడుమ ఆలయ తలుపులను తెరిచారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం కొండపైకి చేరుకుంటున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. మిథున మాస పూజలు, ప్రత్యేక ఆరాధనలు పలు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఈ నెల 19న ఆలయాన్ని తిరిగి మూసివేయనున్నారు. మరోవైపు ఇటీవల వెలుగులోకి వచ్చిన బంగారం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఆలయ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శబరిమలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రంలోని ఐటమ్ సాంగ్ లిరిక్స్, జాన్వీ కపూర్ సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. ఐటమ్ పాటను ఆస్వాదించే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ పాటను రాశానని చెప్పారు. దానిని ఎంజాయ్ చేయలేని వాళ్లే అసలు ఐటమ్ గాళ్లంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. జాన్వీ కపూర్ పాత్ర, ఆమె సన్నివేశాలపై వస్తున్న అభ్యంతరాల గురించి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక దర్శకుడి తన కథను, పాత్రలను తన దృష్టికోణంలో చూపించే స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నారు. ఆ స్వేచ్ఛ కూడా లేకపోతే భవిష్యత్తులో కమర్షియల్ సినిమాలు కాకుండా కేవలం డాక్యుమెంటరీలు మాత్రమే వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత శ్రీరామ్ గారు, చాలా అరుదుగా వస్తుంది అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బంలో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, నేను అనుకునేది ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్టు, ఐటమ్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటమ్ గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉంది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడనం విస్తరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాల ప్రకారం మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి బావిలో పడిన వైనం. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి. పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు. వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేష్. పనుల పురోగతిని చూపిస్తూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల. మీనాక్షి నటరాజన్పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు. కాకినాడ జిల్లాలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్. చిన్నారితో పాటు ఉన్న పెంపుడు కుక్క మృతి చెందడంతో పెరిగిన ఉత్కంఠ. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన. ఈ శరణ్య టీవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.